అన్నిటికంట ఉత్తమమైనది ఏంటో తెలుసా? ఉత్తమమైన దాంట్లో ఏం పెట్టుకోవాలో తెలుసా? వాక్యాన్ని హృదయములో పెట్టుకోవడము. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద వర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ హార్ట్. నువ్వు బిజీ అయిపోయినా, ఎంత డబ్బు సంపాదించి, ఎంత గొప్పడు అయిపోయినా, నీ హృదయంలో వాక్యం పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్టింగ్ ద వర్డ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ హార్ట్. అన్నిటికంటే ఘోరమైంది ఏంటి? హృదయం. అంటే ఈ వాక్యము లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసావంటే లెక్క చెప్పాలంట. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందదు. అంటే నీ జీవితంలో ఎటు వెళ్ళాలన్నా, ఎటు తిప్పుకోవాలన్నా నీ జీవితంలో ఏది ముఖ్యమైంది? మాటలు. యాకోబు 3. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొనగల శక్తి గలవాడగును. ఆగండి, అసలు లోపము లేనివాడంటే ఎందులో లోపం లేకుండా ఉండాలా? మాటలో లోపం లేనివాడంట. మాటలో లోపం లేనివాడంటే వాడి హృదయం దేంతో నింపబడి ఉండాలా? వాక్యముతోటి. ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్, యూ హ్యావ్ నో ప్రాబ్లం. ఇప్పుడు నీ మాటలు తేడా వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? నీకు ఏం కావాలా? డబ్బులు కావాలా? ఏం కావాలా? వాక్యము కావాలా? గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిపుదము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఇప్పుడు అప్పులు పాలైపోయాయి, నువ్వు నీ కుటుంబం చచ్చిపోవాలా? రోగాలు వచ్చేసాయి, నువ్వు చచ్చిపోవాలా? నిందల పాలైపోయావు, దరిద్రం వచ్చేసింది, కష్టాలు వచ్చేసి నువ్వు అయిపోవాలా? కానీ వాక్యం విని ఈ నాలుగుతో పలికితే ఇటు పోకుండా ఇటు తిప్పుకొని ఇటు పోవచ్చు అంట. దావీదు ఏమంటాడు? నేను గోతికెళ్తే ఎవడు నేను స్తుతిస్తాడు? ఎందుకు మాట ఇచ్చావు, వాగ్దానం ఇచ్చావు, నీ కృప ఏమైంది? నీ కృప నిరంతరం ఉండును అన్నాడు. అబ్బా, సెంటిమెంట్ మీద కొట్టవయ్యా లే అన్నాడు దేవుడు. లుక్ వాట్ డేవిడ్ డిడ్. ఎందుకంటే దేవుడు దివారాత్రము వాక్యాన్ని ఏం చేశాడు? హీ మేడ్. రాజు అయినప్పటికీ కూడా అది ఏం చేసుకున్నాడు? హృదయములో ఇన్వెస్ట్మెంట్, ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ లాస్ట్ హిస్ కింగ్డమ్. రాజ్యం పోయింది, అన్ని పోయాయి, కానీ మళ్ళీ రావడానికి కారణం ఏంటి? ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, వర్డ్ ఇన్వెస్ట్మెంట్. అన్ని పోయాయి దావీదుకి, మళ్ళీ తెచ్చుకున్నాడు. రాజరికం, డబ్బు అన్ని పోయాడు, లోపల ఏముంది? వాక్యము. మేక్ అన్ ఇన్వెస్ట్మెంట్, టేక్ టైమ్ ఆఫ్. అంటే ఈరోజు ఎటు పోతున్నా ప్రతి శాపాన్ని, శాపం ఎంత పెద్దదైనా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆశీర్వాదంలో బతకొచ్చు. దట్స్ ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ఎంతమందికి పరిష్కారం కనపడుతుంది? ఎంతమందికి ఎటు వెళ్తున్నా సరే ఈ చిన్నది ఏంటంట? నాలుక. ఇప్పుడు చెప్పండి, ఎటే వెళ్ళాలని ఉంది నీ జీవితానికి? నీవు నీ పిల్లలు ఎంటర్. నేను ఎంత అప్పుల్లో ఉన్నా సరే దానికి రెట్టింపు నేను విడుదల పొందుతాను. హల్లెలూయా. యువర్ టంగ్ విల్ చేంజ్ యువర్ పొజిషన్ అండ్ యువర్ కెరియర్. అందుకే ఎవడన్నా ఏమన్నా అన్నాయి, నీ తల్లి ఏమన్నా అన్నాయి, నీ తండ్రి ఏమన్నా శాపాలు పెట్టినాయి, ఈ రోజు నీ నాలుక నీ జీవితాన్ని మార్చేస్తుంది. మత్తయి సువార్త 17:20-21. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండినడలా ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఏంటి? ప్రతి శాపాన్ని జయించే సామర్థ్యము విశ్వాసానికి ఉంది. విశ్వాసం దేని వల్ల వస్తుంది? వాక్యం. అందుకే ఏ వాక్యం అంటున్నావో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. హృదయం అన్నిటికంటే ఏమైంది? ఘోరమైంది. కాబట్టి ఇప్పుడు హృదయాన్ని దేంతో నింపుకోవాలా? వాక్యముతో నింపుకోవాలి. హృదయము వాక్యముతో నింపబడితే హృదయం నుంచి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. హృదయములో ఏమీ లేదనుకోండి, ఏమొస్తాయి? శాపాలు వస్తాయి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి. సజ్జనుడు అంటే ఏంటి? ఎవరైతే దేవుని వాక్యముతో మంచి మాటలు నింపుకుంటారో వాళ్ళెవరు? సజ్జనుడు. మంచివాడు ఎవడు? దేవుడు ఒక్కడే మంచివాడు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి. అంటే ఏంటి? జ్ఞానము లేకుండా ఉండుట మంచిది కాదు. జ్ఞానం లేకపోతే నీ హృదయం ఎటువంటిది? ఘోరమైంది. ఏం మాటలు మాట్లాడతావు? ఘోరమైన మాటలు. అందుకనే నా ప్రజలు దేనిలో గ్రహించిపోతున్నారు? జ్ఞానం లేక. ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? మత్తయి 16:17. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. రిసీవింగ్ ఫ్రమ్ హెవెన్ బ్రింగ్స్ బ్లెస్సింగ్. పరలోకము నుంచి పొందుకొని వారు ఎవరు? ఆశీర్వదించబడిన వారు.
దేవుని వాక్యం భూమి నుంచి వచ్చిందా పరలోకం నుంచి వచ్చిందా? యేసుప్రభువు ఏమంటాడు? నేను పైనుంచి వచ్చు ఆహారము. ఎనీథింగ్ యు రిసీవ్ ఫ్రమ్ హెవెన్ గివ్స్ యూ అథారిటీ. పరలోకం నుంచి పొందుకున్న ప్రతిసారి నీకేం లభిస్తుంది? అధికారము అనండి, అధికారం. ప్రతిసారి పరలోకం నుంచి వచ్చిన విశ్వాస వాక్యాలను నువ్వు వింటే విశ్వాసానికి దేవుడు బహుమానం ఇస్తాడు. ఫెయిత్ నెవర్ డైస్. పక్కన చెప్పండి, విశ్వాసం ఎప్పుడు చనిపోదని చెప్పండి. బికాస్ ఫెయిత్ బిలాంగ్స్ టు ఎన్ ఎటర్నల్ గాడ్స్ వర్డ్. పేతురుకి ప్రార్థించే అలవాటు, బైబిల్ చదివే అలవాటు ఉంది. దేవుడు ఒక మర్మం బయలుపరిచాడంట. ఏమని? అందరూ చెప్తారు, ఇదిగో ఈయన అందరూ చెప్తారు ఈయన ఏలియా, ఈయనేమో ఆ ప్రవక్త, ఈయన ఈ ప్రవక్త. కొంతమంది అద్భుతాలు ఉన్నాయని, కొంతమంది లేవని, కొంతమంది రైట్ అని, కొంతమంది రాంగ్ అని, ఎవరి విషయాలు చెప్పుకుంటున్నారు. అయితే పేతురు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈయన ఎవరో తండ్రి, ఈయన ఎవరో, ఈ యేసు అనేది ఎవరో అని చెప్తే తండ్రి ఏం చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు క్రీస్తు. హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్, హీ ఈస్ జీసస్ క్రైస్ట్. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం, చదవము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అంటే ఏం చెప్తున్నాడు? నీ మీద కడతాను, ఇక శాపానికి అధికారము ఉండదు అంటున్నాడు. అంటే విశ్వాసము శాపం మీద ఏమిస్తుంది? నీకు అధికారాన్ని ఇస్తుంది. చదువు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. అంటే ఈ భూలోకంలో ఏం జరగని నీకు అనవసరం, నీకేం కావాలంటే నువ్వు అది చేసుకోవచ్చు. హల్లెలూయా. సో ఫెయిత్ గివ్స్ యు అథారిటీ టు సస్పెండ్ ఎవ్రీ కర్స్. ఈ శాపం ఆగిపోవాలా, ఇక్కడ ఆశీర్వాదం రావాలా. ఈ శాపం ఆగిపోవాలా, ఆశీర్వాదం రావాలా. ఎవరికి వచ్చింది అధికారము? పేతురుకు వచ్చింది. ఈ రోజు మీరందరూ పైనుంచి వచ్చి వాక్యం వింటున్నారు కనుక పేతురు లాంటి అధికారం ఈ రోజు మీ ఇంటికి కలుగును గాక. రిసీవింగ్ ఎ వర్డ్ గివ్స్ యు కీస్. అందరూ చెప్పండి, విశ్వాసము నన్ను అధికారముతో నింపుతుంది. అందుకే అన్నిటికంట ఏం సంపాదించుకోవాలంట? జ్ఞానం. పేతురు గనక పైనుంచి వచ్చే ఈ వాక్యం వింటే దేవుడు బహుమానం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అధికారం ఇచ్చాడా లేదా? ఈరోజు అధికారం ఎంతమంది వాడుకుందాం అనుకుంటున్నారు? ఈరోజు వాడుకోవాలా లేదా? ఇక్కడ నువ్వు ఈ నోటుతో పలికి ఇంటికి వెళ్ళి లోగా ఏదో జరుగుతుంది. ఎవరు నీ పంటను దొంగలించలేరు. తగిన కాలం ముందు నేను ఆశీర్వదించబడతాను అనండి. అప్పుడు వరకు నాకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా విశ్వాసముతో నమ్మకంగా ఉంటాను. ప్రార్థించుకుందాం. ఈరోజు ప్రతి శాపాన్ని విరగొట్టుకోండి. ఈరోజు ఏదైతే నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది, ఈరోజు నీవు దేన్ని బంధిస్తే పరలోకములో. దీనికి పేతురు ఏం చేశాడు? పరలోకం నుంచి వాక్యం వచ్చింది పేతురుకి. దిస్ ఇస్ ఫ్రమ్ హెవెన్. ఈరోజు ఈ వాక్యం విన్నావు. నీకు ఎంతమంది తెలుసు నాకు కూడా అధికారం ఉందని? దేవుడు పక్షపాత కాదని ఎంతమందికి తెలుసు? ఎస్. అందరూ చెప్పండి, పేతురుకి ఇచ్చింది దేవుడు నాకు ఇస్తాడు. నేను ఈ వాక్యం విన్నాను, పేతురు విన్నాడు. నేను బంధించింది బంధింపడుతుంది, నేను తెరిసింది. ఏమేంటి నీ జీవితంలో ఉన్నాయి? ఏదేది శాపం ఈరోజు దాన్ని బంధించి పరలోకం నుంచి నీకు ఏది కావాలో తెరవండి. నేను వ్యాధిని బంధిస్తున్నా, రకరకాల ఇబ్బందుల, వేదనల, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈరోజు దాన్ని బంధించి నువ్వు బయటికి రావచ్చు ఈరోజు. ఎవ్రీ రిసీవర్ ఆఫ్ హెవెన్ విల్ హ్యావ్ అథారిటీ. అందరూ చెప్పండి, పరలోకం నుంచి వాక్యం పొందుకునే ప్రతి ఒక్కరికి అధికారం ఇవ్వబడుతుంది. ఎన్ఫోర్సింగ్ ఆశీర్వాదాన్ని విడుదల చేసుకోండి, మీ చేతిలోనే ఉంది. రిలీజ్ ద బ్లెస్సింగ్, రిలీజ్ ద బ్లెస్సింగ్. నజరేయుడైన యేసయ్య, ఈరోజు నీవు ఇచ్చిన అధికారం చొప్పున ప్రతి శాపం అనే కాడిని వారు విరగొట్టుకున్నారు. నిశ్చయముగా నీవు రోగాలన్నీ భరించావు. ఏ ఏ బాధలతో అయితే వాళ్ళు బాధపడుతున్నారు ఈరోజు, ఇదిగో కష్టాల్లో ఉన్నారని కుమిలిపోతున్నారయ్యా అనేకులు. ఈరోజు ఆ ప్రతి శాపాన్ని విరగొట్టండి. లార్డ్ బ్రేక్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసయ్య, నీ రక్తముతో ప్రతి శాపాన్ని ఈరోజు విరగొట్టమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ బ్రేక్ దట్ కర్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఈరోజు ఆ శాపాన్ని విరగొట్టి అబ్రహాం ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాను. వారి యొక్క గుణముల విషయముల్లో, నీతి విషయముల్లో, పరిశుద్ధత విషయముల్లో ఆశీర్వదించబడి అన్ని రంగాల్లో విస్తరించే కృప వారికి దయచేయండి. ప్రతి శాపాన్ని పూర్తిగా తీసివేసి ఆశీర్వదించబడే కృప దయచేయండి. ఈరోజు నీతిని విడుదల చేస్తున్నాను, ప్రార్థనా జీవితాన్ని విడుదల చేస్తున్నాను, పరిశుద్ధతను విడుదల చేస్తున్నాను, దేవుడి నుంచి వినే చెవును విడుదల చేస్తున్నాను, సమృద్ధిని విడుదల చేస్తున్నాను, పరలోక దర్శనాలను విడుదల చేస్తున్నాను. ఈ రోజు నుంచి భారతదేశానికి, ప్రపంచానికి వెలుగు ఉన్నట్లు ప్రతి ఒక్కళ్ళ జీవితాలను మార్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.